నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ప్రియాంకార. ఏబిఎన్ సంస్థ అధినేత, సీనియర్ జర్నలిస్ట్ రాధాకృష్ణ గారు గత కొంతకాలంగా వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి గారికి, రాధాకృష్ణ గారికి పడట్లేదు అన్న విషయం అందరికీ తెలుసు. ఎందుకంటే ఈయన ప్రతి వారం కూడా వీకెండ్ కామెంట్ లో విమర్శనాస్త్రాలు సంధిస్తూనే ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆయనకి ప్రాణహాని ఉంది. ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారి కోసం ఆత్మాహుతి దళంగా కూడా మారడానికి సిద్ధంగానే ప్రకటించారో వీళ్ళందరి నుంచి కూడా ఏబిఎన్ రాధాకృష్ణ గారికి ప్రమాదం పొంచి ఉంది అని చెప్పేసి బుచ్చయ్య చౌదరి గారు అంటున్నారు. నిజంగా వైఎస్ఆర్సీపీ అంతటికి దిగజారుతుందా? నిజంగానే ఆయనకి ప్రాణహాని ఉందా? ప్రాణహాని ఉంటే మరి నెక్స్ట్ అసలు ఏం చేయబోతున్నారు రాధాకృష్ణ గారు? దీని మీద డిస్కస్ చేద్దాం. మనతో పాటు జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కూసంపూడి శ్రీనివాస్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే అమ్మ. అంటే వైఎస్ఆర్సీపీ పార్టీ నుండి రాధాకృష్ణ గారికి ప్రాణహాని ఉంది. ఆయన్ని ఎంత చక్కగా రక్షించుకుంటే అంత మంచిది. విషన్నాగులు వైసీపీ వాళ్లే అని చెప్పేసి అంటున్నారు. మనం యాక్సెప్ట్ చేయాలా దీన్ని? అంటే బుచ్చయ్య చౌదరి గారు మామూలుగా చిన్న వ్యక్తి ఏం కాదు. అతను తెలుగుదేశం పార్టీ పుట్టిన కాడి నుంచి ఉన్నటువంటి ఒక సీనియర్ రాజకీయవేత్త. మా గోదావరి జిల్లాకు చెందిన వ్యక్తి అతను. అంటే అతను ఎందుకు అనవలసి వచ్చిందంటే ఆ మాట, రాధాకృష్ణ గారు ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు సంబంధించిన మనస్తత్వాన్ని ఒక గొర్రెల్లాగా అధినేత ఏది చెప్తే దానికి తలవుపోయేటువంటి మనస్తత్వం ఉన్నది అనేటువంటి విషయాన్ని ప్రస్తావిస్తూ పోల్చినటువంటి పోలిక వాళ్ళకి ఇబ్బందికరంగా మారింది కొత్త పలుకుల విషయంలో. మరి అటువంటి ఇబ్బందికరంగా మారినప్పుడు ఒకవేళ దానికి లీగల్గా వెళ్ళాలి, మమ్మల్ని ఇలా అన్నారని, అది కాకుండా వారు ఆఫీసుల మీద అందరి మీదకి దాడులు చేయడం, ఈ సంస్కృతి ఉన్న వ్యక్తులు. దాంతో ఏమవుతుందంటే మన బుచ్చయ్య చౌదరి గారు కూడా చెప్పడం ఏంటంటే, వాళ్ళ మనస్తత్వం ఎలా ఉంటుందంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకుడు కావచ్చు, నాయకులు అతని చుట్టూ ఉన్నటువంటి మనస్తత్వం ఎలా ఉంటుందంటే, ఒక రాజకీయ పార్టీ ఉండవలసినటువంటి లక్షణాలు ఏమి ఉండవు. ఇప్పుడు రాజకీయ పార్టీలు ఇతర రాజకీయ పార్టీలని ప్రత్యర్థులుగా చూస్తారు, కానీ వాళ్ళు మాత్రం శత్రువులుగా చూస్తారు. ఈ ఉదాహరణలన్నీ మనకు తెలుసు. వైఎస్ వివేకానంద రెడ్డి గారి మర్డర్ జరిగినప్పుడు అప్పటికప్పుడు ఏమన్నారండి? గుండెపోటు అన్నారు, చిత్రీకరించారు. ఆ తర్వాత దానికి వాళ్ళ మీదకి బ్లేమ్ వస్తుందని చెప్పేసి నారావారి రక్త చరిత్ర అని చెప్పేసి నారాసుర రక్త చరిత్ర అని టైటిల్ పెట్టి చంద్రబాబు గారు ఫోటో పెట్టి చేతిలో గొడ్డలు పెట్టి ఆ రకంగా ప్రచారం చేసుకున్నారు. ఈ రోజుకి ఆ హత్యకి సంబంధించి వాళ్ళ వివేకానంద రెడ్డి గారి కూతురే, హత్యకి కారణాలు ఎవరో మాకు తెలుసు, ఆ హత్య కారణాలు అయిన వారిని రక్షిస్తున్నది కూడా ఎవరో మాకు తెలుసు, మాకు న్యాయం చేయండి అని చెప్పి సొంత చెల్లి తిరుగుతుంది. ఆవిడ మీదే రకరకాలైన ఆరోపణలతో వాళ్ళ పత్రికల్లో వాటిలో చేయించడం. సొంత చెల్లి తన పార్టీకి అనుకూలంగా వ్యతిరేకంగా మారిన వెంటనే అసలు ఆ అమ్మాయి మీద, షర్మిల గారి మీద ఏ విధమైనటువంటి ట్రోల్ చేయించారో వాళ్ళ మనస్తత్వం మనకు తెలుసు. అసలు రాజశేఖర రెడ్డి గారికి పుట్టలేదనేటువంటి వ్యాఖ్యలు చేశారు వాళ్ళ పార్టీ వాళ్ళు. అదే సందర్భంలో మన కరోనా టైంలో కూడా మాస్కులు లేవు అని చెప్పినందుకు డాక్టర్ సుధాకర్ అని ఎంతవరకు రోడ్డు మీద గెలిచాయని పిచ్చోడు చేసి చచ్చిపోయేలా చేశారు. చాలా విపరీతమైన ధోరణులు ఇవన్నీ. అలాగే మరి ఎమ్మెల్సీ అనంతబాబు ఉన్నాడు, అతను స్వయంగా ఒప్పుకున్నాడు ఒక దళిత డ్రైవర్ని చంపింది, తన సుబ్రహ్మణ్యం అనే డ్రైవర్ని చంపింది. అటువంటి వ్యక్తిని మీ పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నామని చెప్పి ఒక లెటర్, సంతకలేని లెటర్ లీక్ చేశారు. బట్ అతను జైలు నుంచి బయటకు వస్తుంటే మొత్తం గజమాలలో పూలమాలలో ఇచ్చి సత్కరించి తీసుకొచ్చి బయట తీసుకొచ్చారు. ఇటువంటి మనస్తత్వాలు ఎవరికీ ఉండవు. అందుకని మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి గారి మనస్తత్వం గురించి తెలిసిన వాళ్ళందరూ కూడా అతను ఒక రకమైనటువంటి ఫ్యాక్షనిస్ట్ మెంటాలిటీ. అతను ఎవరైనా తనను విమర్శించే వాళ్ళతో తట్టుకోలేడు. ఇప్పుడు విమర్శ వస్తుంది, రాజకీయాల్లో విమర్శలు వస్తాయి, అది సద్విమర్శ అంటే మనం సరి చేసుకోలేటువంటి అవకాశం ఉన్నటువంటి విమర్శ చేస్తున్నారా, వాళ్ళని వ్యక్తిగతంగా విమర్శ చేస్తున్నారా, మనల్ని ఏ విధంగా క్యారెక్టర్ అసాసినేట్ చేస్తున్నారా ఏంటి అన్నది క్లారిటీ ఉండాలి. దానికి తగ్గట్టుగా సమాధానం చెప్పుకోవాలి. అది మానేసి వ్యక్తిగతంగా దాడులు చేయడం, వ్యక్తిగతంగా విమర్శలు చేయడం, లేకపోతే రకరకాలుగా ఇబ్బంది పెట్టేటువంటి కార్యక్రమాలు చేస్తారు. ఆఖరికి మీడియా కుదరడమ్మా, వాళ్ళకి వ్యతిరేకంగా వార్తలు వస్తున్నాయని చెప్పి ఉద్దేశంతో 2430 అని చెప్పి జియో తీసుకొచ్చి మొత్తం ఆ ఛానల్స్ గొంతులన్నీ నొక్కేసే ప్రయత్నం చేశాడు కదా. ఇటువంటి మనస్తత్వాలు ఉన్నప్పుడు మనం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ప్రియాంక, గతంలో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు కావచ్చు, చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు కావచ్చు, అనేక ఆరోపణలు చేసుకునేవారు. వాదోపవాదాలు జరిగి ఎక్కడ అసెంబ్లీలో ఎంత హుందాగా జరిగి, ఎక్కడైనా ఒక మాట పొరపాటు అటు కానీ ఇటు కానీ ఎవరన్నా మాట్లాడుంటే హుందాగా వెనక్కి తీసుకునేవారు. ఆవేశం లేదో మాట్లాడడం,
బాధపడితే క్షమించండి, నా వాక్యం వెనక తీసుకుంటాను చెప్పి హుందాగా ఉండి. మరి 2019-24 మధ్యన అసెంబ్లీ సమావేశాలు ఏ విధంగా జరిగినా చూశారు కదా. నానా రకమైనటువంటి బూతులు కూడా మాట్లాడి, వ్యక్తిగతంగా మాట్లాడి, చంద్రబాబు నాయుడు గారి భార్యని కూడా మాట్లాడితే అంత సీనియర్ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు కూడా బయటకు వచ్చి కళ్ళంటి నీళ్ళు పెట్టుకోవాల్సిన పరిస్థితి. అంటే మానసికంగా ఎన్ని రకాలుగా హింసించాలి, అన్ని రకాలుగా హింసిస్తారు. పవన్ కళ్యాణ్ గారి గురించి, పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిగత జీవితం గురించి అసెంబ్లీలోనే రకరకాల మాట్లాడినటువంటి వ్యక్తిత్వం ఉన్నటువంటి వ్యక్తి ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు. ఎవరైనా సరే పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడుతుంటే ముసిముసి నవ్వులు నవ్వుకున్న వ్యక్తి. మరి ఈ రోజు అతను బయటకు వచ్చి మళ్ళీ ఏమంటాడు? ఎవరన్నా రాజకీయాలు ఎలా మాట్లాడతారా, కుటుంబంలో ఉన్న ఆడవాళ్ళ గురించి మాట్లాడతారంటే నువ్వు చేసింది ఏంటి కదా 5 సంవత్సరాల్లో అధికారంలో ఉన్నప్పుడు ఏంటంది? ఇవన్నీ చూసిన తర్వాత ఏబిఎన్ రాధాకృష్ణ గారు ఏదైతే వాస్తవాలను చెప్పడం మొదలుపెట్టాడో ఖచ్చితంగా అతని మీద కక్ష కడతారు వీళ్ళు. ఎందుకంటే ఇప్పటివరకు రాధాకృష్ణ గారు ఎదుర్కొన్న వ్యక్తులందరూ వేరు. అతను ఎప్పుడూ కూడా వాస్తవాలు చెప్పినప్పుడు రకరకాలుగా వాళ్ళ మీద దాడులు జరగడం ఇవి కొత్త కాదు, గతంలో జరిగినాయి. ఎప్పుడు వెనుకడుగు వేయలేదైనా. నాకు 13 సంవత్సరాలు బట్టి పరిచయం రాధాకృష్ణ గారు వ్యక్తిగతంగా. గతంలో 2014-19 మధ్య కాలంలో కూడా చంద్రబాబు గారి గవర్నమెంట్లో ఏమైనా లోపాలు ఉంటే నేను ఆర్టికల్స్ రాస్తే ఎప్పుడు ఆబ్జేలా. ఆయన ఏమంటాడు? మంచి చేసినప్పుడు మెచ్చుకోవాలి, తప్పు చేసినప్పుడు తప్పు ఎత్తి చూపించాలి. అదే నిజమైన ప్రజాస్వామ్యం అనేటువంటి భావనలో ఉన్నటువంటి రాధాకృష్ణ గారు. మీ మనస్తత్వం తప్పేంటి? ఆయన పోల్చిన పోలిక మీకు నచ్చకపోయి ఉండొచ్చు, కానీ వాస్తవమే కదా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు 3 ప్రాంతాల మధ్యన చిచ్చు పెట్టకూడదు అనే ఉద్దేశంతో అమరావతిని రాజధానిగా నిర్ణయిస్తున్నామని చెప్పినప్పుడు చప్పట్లు కొట్టారు. ఆ తర్వాత వచ్చి లేదు 3 రాజధానులు అన్నప్పుడు చప్పట్లు కొట్టారు. ఇప్పుడు మళ్ళీ వచ్చి ప్లాన్ బి ఉంది మాకు, మావి గన్ అంటే కూడా ఆహా ఓహో అంటున్నారు. అతను ఏం చేసినా చప్పట్లు కొట్టడం, ఆహా ఓహో అంటే ఆ మనస్తత్వం గొర్రెల మనస్తత్వం లాంటిది కాబట్టి దాన్ని పోల్చడానికి ఆయన విషయం చెప్పాడు. ఎప్పుడైనా సరే మీరు చేస్తున్న తప్పు అని ఎవరైనా అన్నారా వాళ్ళది? మరి వాళ్ళ పార్టీలో కూడా చాలా పెద్ద పెద్ద సీనియర్ నాయకులు ఉన్నారు. కాంగ్రెస్ పార్టీలో పెద్ద పెద్ద పదవులు చేసిన వాళ్ళు ఉన్నారు. మరి వాళ్ళందరూ కూడా ఎవరు కూడా మాట్లాడరా? ఏ చెప్పినా గుడ్డెత్తు చేలో పడ్డట్టు దాన్నే అంటారు. నంది అంటే నంది, పంది అంటే పంది, వాళ్ళు ఇష్టం వచ్చిన మాట్లాడతారు. వాళ్ళ మనస్తత్వాన్ని చూపించారు రాధాకృష్ణ గారు. మీకు ఇబ్బందికరంగా మాట్లాడితే లీగల్గా వెళ్ళొచ్చు, కంప్లైంట్స్ ఇవ్వచ్చు, ఆ విధంగా చేయాలి. కానీ ఎక్కడికెక్కడ పార్టీ ఆఫీసుల మీద దాడులు చేయడం, ఇవన్నీ చేయడం వలన బుచ్చ చౌదరి గారు ఏమన్నారంటే అటువంటి మనస్తత్వం ఉన్నటువంటి రాజకీయ నాయకుడితో మనం పోరాటం చేస్తున్నాం కాబట్టి రాధాకృష్ణ గారికి ఈ ఇబ్బందికర వాతావరణం ఉంది, ఖచ్చితంగా ఆయన తగు జాగ్రత్తలు తీసుకోవాలి అనేటువంటి విషయాన్ని ఆయన చెప్పడం జరిగింది. ఒక సీనియర్ నేత, ఆయన ఎంతోమంది చూసింటాడు బుచ్చ చౌదరి గారు. 80లో వచ్చిన వ్యక్తి, రాజకీయ నాయకుడు. ఆయన ఎంతమంది నాయకులు చూసిన తర్వాత ఆయనకి అర్థమైంది ఏంటంటే ఇప్పటివరకు ఎదుర్కొన్న నాయకులు వేరు, ఇతర మనస్తత్వం వేరు, కాబట్టి తగు జాగ్రత్తగా ఉండాలి రాధాకృష్ణ గారు అని చెప్పే ఉద్దేశంతో నేను ఆ వ్యాఖ్యలు చేశాడు. ఆయన వాస్తవం అమ్మ. ఎందుకంటే సరే రాజకీయాల్లో ఎప్పుడు ఇలా ఉంటాయి, వ్యక్తులు ఉండరు అనేటువంటిది ఉంది కాబట్టి ఖచ్చితంగా తగు జాగ్రత్తలు ఎవరికాళ్ళు తీసుకోవాలి. ఎందుకంటే ఎన్ని రకాలైన కక్ష చర్యలతో వాళ్ళకి వ్యతిరేకంగా మాట్లాడిన వ్యక్తులందరినీ కూడా అర్ధరాత్రి అపరాత్రి లేకుండా కేసులు పెట్టి గోడ దూకి అరెస్ట్ చేసిన విధానం మనకు తెలుసు. అచ్చెన్నాయుడు గారు అనారోగ్యంతో ఉన్నప్పుడు రాష్ట్రంతో తిప్పారు ఆయన్ని. ఇటువంటి వ్యక్తులు ఆడా మగాళ్ళని తేడా తెలియదు వాళ్ళకి. వాళ్ళకి వ్యతిరేకంగా ఉన్న వాళ్ళందరి మీద కక్ష ధోరణి ఏ విధంగా తీర్చుకోవాలో ఆ విధంగా తీర్చుకుంటారు, అన్ని రకాల వ్యవస్థల్లో ఉపయోగించుకుంటారు. అటువంటి వ్యక్తితో పోరాడుతున్నప్పుడు మనం కూడా వ్యక్తిగతంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలనే ఉద్దేశంతో అందులోని రాధాకృష్ణ గారు ఎప్పటికప్పుడు కొత్త పలుకు అనే ఉద్దేశం రాస్తూ ఉంటాడు కాబట్టి దాంట్లో వీకెండ్ కామెంట్లో ఆయన వదలడం, ఆయన క్షమాపణ చెప్పడం, చాలా మొండోడైన కాబట్టి మళ్ళీ వాస్తవాలు చెప్పే ఉద్దేశంతో ఇంకా ముందుకెళ్తాడు కాబట్టి ఆయన దాంతోపాటు ఇటువంటి వ్యక్తులతో పోరాడుతున్నప్పుడు జాగ్రత్తలు తీసుకోమని ఒక హెచ్చరిక బుచ్చ చౌదరి గారు చేశారు. ఖచ్చితంగా రాధాకృష్ణ గారు కూడా కొంచెం జాగ్రత్తగా ఉండడం మంచిది. ఎందుకంటే ఇటువంటి దుర్మార్గులు దేనికైనా సిద్ధపడతారు, ఎంతకైనా దిగజారుతారు కాబట్టి ఎవరికాళ్ళు జాగ్రత్తలు తీసుకోవాలి. రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్.